ఆంధ్రప్రదేశ్‌లో కూటమికి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి ఎలా ఉంది అంటే, కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం. చంద్రబాబు నాయుడు గారిని ఎదిరించి వీళ్ళు పని చేయలేరు. అలాగని చెప్పేసి ప్రజలు మధ్యలోకి వెళ్ళలేకపోతున్నారు. చిన్న చిన్న సమావేశాలు, ప్రారంభోత్సవాలు ఇటువంటి వాటికి ఎమ్మెల్యేలని, మంత్రుల్ని పిలుస్తుంటే వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలో తెలియట్లేదంట. ఒకవేళ ధైర్యం చేసి వెళ్ళినా ఏ మూల నుంచి ఏ ఒక్కరో పథకం గురించి అడుగుతారో వాళ్ళకి ఏ విధంగా సమాధానం చెప్పాలి అది తెలియట్లేదంట. సో ఇక్కడ కూటమికి సంబంధించి ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కలిసినా ఇదే చర్చ. ఈయన ఎప్పుడు పథకాలు ఇస్తాడురా బాబు, మనం తలెత్తుకుని ఎప్పుడు తిరుగుతాంరా బాబు అని చెప్పేసి అనుకుంటున్నారంట. మరి గతంలో వైసీపీ హయాంలో ఈ పరిస్థితి ఎప్పుడైనా ఎమ్మెల్యేలకి ఉందా? లేదే. అదే అనుకుంటున్నారంట ఇప్పుడు. ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తు చేసుకుంటున్నారంట. ఆయన ఈ విధంగా అమలు చేశాడు, వాళ్ళ అప్పట్లో ఎమ్మెల్యేలు ఈ విధంగా ఉండేవారు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి. తీరా చూస్తే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం ఆర్థికంగా బలపడితే కానీ సంక్షేమ పథకాలు అమలు చేయలేను అని చెప్పేసి ఖండించి చెప్పేస్తారు ఆయన. ఇప్పుడు అది సంక్షేమ పథకాలు ఎప్పుడు ఇస్తారో తెలియదు. నాకు తెలిసి ఒక సంవత్సరం ముందు స్టార్ట్ చేస్తారేమో అనుకుంటున్నాను. సో మరి అప్పటి వరకు ఈ ఎమ్మెల్యేలు, ఎంపీల పరిస్థితి ఏంటో చూద్దాం.